జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క సెప్టెంబర్ నెల మాస ఫలితాలు. ఈ సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలను కన్నా పరిశీలిస్తే ముందుగా పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2024 సెప్టెంబర్ 16 తర్వాత కన్యా రాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకుంటారు. అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలను పొందగలుగుతారు. తండ్రి నుంచి ఏదైనా శుభవార్త కానీ లాభాన్ని కానీ పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, మంచి అవకాశాలను, ఆదాయాన్ని పొందడానికి ఈ మేషరాశి వారికి రవి భగవానుడు మంచి ఫలితాలు అందించేటువంటి వాతావరణం ఇలా ఉంటుంది. జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ మేషరాశి వారికి జన సహకారం బాగా ఉంటుంది. భూములకు సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, వాటిని కొనుగోలు చేసినప్పుడు కానీ, లేక వాటిని అమ్మకాలు చేసినప్పుడు కానీ మంచి లాభాలను పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ, లేదైనా వివాదాస్పదమైనటువంటి సంఘటనల ద్వారా వీరు లబ్ధిని పొందగలుగుతారు. అనగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆ వివాదాల నుంచి కోర్టుకు సంబంధించిన వ్యవహారాలంతా కూడా వీరికి సానుకూలంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రమతో కూడినటువంటి ప్రయాణాలు చేసినప్పటికీ కూడా మంచి సుఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ 2024 సెప్టెంబర్ 4 వరకు కూడా చతుర్థ భావమైనటువంటి కర్కాటక రాశిలోను, సెప్టెంబర్ నెల 24 తర్వాత షష్టమ భావమైనటువంటి కన్యా రాశిలోను సంచరించడం వల్ల ఈ సెప్టెంబర్ మాసం మొదటి వారంలోను చివరి వారంలో కూడా ఈ బుధుని యొక్క సహకారం వల్ల మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి సుఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక లాభాన్ని అందుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు కానీ, కుటుంబంలో సంతోషకర వాతావరణం కానీ నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలోనే సంచరించడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. పూర్వపుణ్యం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు అందుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. అలాగే సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మేషరాశి వారికి గురువు వల్ల. ఇక షష్టమ భావమైనటువంటి కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కేతు అలాగే సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా కేతు 6వ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల కొన్ని రుణాలను తీర్చుకోగలుగుతారు. కొంతమంది శత్రువులు మీకు మిత్రులుగా మారడం కానీ, లేకపోతే ఆ శత్రువుల మీద మీరు విజయాన్ని పొందడం కానీ, అనగా శత్రు విముక్తి మీకు కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏవైనా మీకు ఉంటే వాటి నుంచి బయటపడి మీరు ఆరోగ్యవంతులు అవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా కేతువు 6వ భావంలో మంచి ఫలితాలను అందించేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారికి ఉంటుంది. మరి 2024 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి రవి భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, కేతువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనుకూల ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. అలాగే 2024 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ప్రతికూలంగా కూడా కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి. వాటిని పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని, చిన్న చిన్న ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమ భావమైనటువంటి కన్యా రాశిలోను, సప్తమ భావమైనటువంటి తులారాశిలోను సంచరించడం వల్ల ఈ 6, 7 భావాల్లో ఈ శుక్రుడు సంచారం కొనసాగడం వల్ల ఈ మేషరాశి వారికి స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే తోటి ఉద్యోగులతో కానీ, సహచర సభ్యులతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధల, అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే అభిప్రాయ భేదాలు కానీ, లేకపోతే అపార్థాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా శుక్రుడు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. అలాగే శని భగవానుడు కూడా దశమ లాభాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు లాభములో వక్రించి దశమ భావమైనటువంటి మకర రాశి వైపు దృష్టిని సారించడం వల్ల పని భారము, శ్రమ అధికం కావడం, పని ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితిగా వీరు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, ఎంత చేసినా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో భరించలేనంత శ్రమను వీరు చవిచూడాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే వ్యయంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ సెప్టెంబర్ మాసంలో కూడా రాహు అలాగే మీనరాశిలో సంచరించడం వల్ల
ఈ మేషరాశి వారికి అది వ్యయభావం కావడం వల్ల, అనగా 12వ భావం కావడం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి విషయాలకు గాను, అనగా సమయాన్ని, తమ యొక్క ప్రతిభను, ధనాన్ని కూడా అనవసరమైనటువంటి విషయాల కోసం వాటిని వెచ్చించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా శుక్రుడు, శని, రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ వీరికి ఆటంకాలని, ఇబ్బందుల్ని ఇస్తున్నారు కనుక ఈ మేషరాశి వారు తప్పనిసరిగా 2024 సెప్టెంబర్ మాసానికి గాను ఈ 3 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా నిత్యం లక్ష్మీ ఆరాధన చేయడం, శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం, అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం, అలాగే మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ఈ శుక్రుని యొక్క దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, రావణాష్టకం చదువుకోవడం వల్ల దశమ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యయంలో రాహు సంచారం ఇబ్బందికరంగా ఉంది కనుక కంపల్సరీగా శనివారం రోజు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, ఎర్రటి పూలమాలను సమర్పించడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల, ఎర్రటి పండ్లను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ఈ వ్యయ రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ 2024 సెప్టెంబర్ మాసానికి గాను మేషరాశి వారు చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.